ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి బాబా పైన విష ప్రచారం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారు ఒక్కొక్కరుగా తోక ముడుస్తున్నారు. నిన్నటి రోజు గౌతమ్ కట్టర్ అనేటువంటి ఒక యూట్యూబర్, అంతేకాదు సనాతన మహాసంఘ్ అనేటువంటి సంస్థ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వారు గత 3 సంవత్సరాలుగా యూట్యూబుల్లో అనేక పాడ్కాస్టుల్లో బాబా పైన విపరీతమైనటువంటి దూషణ చేశారు. అటువంటి వారిపైన రెహతా కోర్టులో సంస్థానము సివిల్ క్రిమినల్ కేసులను నమోదు చేసింది. సంస్థాన్ చేస్తున్నటువంటి చర్యలకు తోక ముడిచినటువంటి గౌతమ్ కట్టర్ రెహతా కోర్టులో లొంగిపోయి కోర్టుకు క్షమాపణలు చెప్పడమే కాదు, లిఖితపూర్వకంగా సంస్థాన్కు ఒక అఫిడవిట్ను కూడా ఇచ్చారు. అఫిడవిట్ సారాంశం ఏమిటంటే, ఇప్పటి వరకు తను చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా సాయిబాబా పట్ల అవగాహన లేకపోవడం వల్ల చేయడం జరిగింది. ఆ చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా నేను ఉపసంహరించుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోలన్నింటినీ కూడా సామాజిక మాధ్యమాల్లో నుంచి తొలగిస్తాను. భవిష్యత్తులో కూడా ఎటువంటి వ్యాఖ్యలు బాబాకు వ్యతిరేకంగా చెయ్యననేటువంటి దాన్ని వారు లిఖితపూర్వకంగా రాసివ్వడమే కాదు, క్షమాపణలను సంస్థాన్ వద్ద వేడుకున్నారు. దీంతో సంస్థాన్ అతని పైన వేసినటువంటి సివిల్ క్రిమినల్ దావాలను ఉపసంహరించుకోవడం జరిగింది. मेरा नाम गौतम खट्टर है और संस्थान के बीच और हमारे बीच कुछ दिनों से किन्हीं विषयों को लेकर के मतभेद था और विवाद के सौहार्दपूर्ण उपसंहार, सामाजिक सौमनस्य की अभिवृद्धि तथा अनावश्यक वैमनस्य के परिहार के लिए उसकी भावना से मैं इस विषय पर भविष्य में सार्वजनिक विमर्श अथवा टिप्पणी के विरत रहने की अभिव्यक्ति भी आज मैं व्यक्त करता हूँ तथा अपेक्षा करता हूँ कि समस्त पक्ष जो भी हमारे पक्ष हैं उसमें परस्पर सद्भावना, सम्मान की भावना के साथ हम सब अग्रसर होंगे. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాబా పూనుకుంటే ఎంత కట్టలనైనా సరే వంచుతాడు అనడానికి ఇదొక నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మన తెలుగునాట జరుగుతున్నటువంటి దాడి కంటే కూడా అజయ్ గౌతమ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా గౌతమ్ కట్టర్ అనేటువంటి వ్యక్తి నార్త్లో విపరీతమైనటువంటి దూషణ బాబా పైన చేశారు. అటువంటి వారి యొక్క బుద్ధిని, వారిలో ఉన్నటువంటి కుసంస్కారాన్ని బాబా సంస్కరించుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఇక మన దక్షిణాదిలో ఎవరైతే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే బాబా పైన విమర్శలు చేస్తున్నారో వారికి కూడా ఇటువంటి పరిస్థితే వస్తుందని చెప్పి సాక్షాత్తు శ్రీ సాయిబాబా సంస్థాన్ CEO గోరక్షక్ గదిల్కర్ గారు నిన్న తెలియజేయడం జరిగింది. నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం. गौतम खट्टर इन्होंने किया था, उन्होंने बाबा के बारे में अवमानकारक टिप्पणी की थी, तो उनके खिलाफ हमने राहता कोर्ट में जो है सिविल सूट और क्रिमिनल सूट जो है वो दाखिल किया था. उन्होंने आज राहता कोर्ट में आकर अब उनकी अपोलॉजी जो है वो कोर्ट में दाखिल की है. इसके पहले जो है वो अजय जी गौतम जो है उनके खिलाफ भी हमने सूट दाखिल किया था. उन्होंने भी आके जो है बाबा के दर्शन किए, उन्होंने भी अपोलॉजी जो है वो मांग लिए. బాబా వారు పూనుకుంటే ఎంతటి వారినైనా సరే, కట్టర్ అని పేరు పెట్టుకున్నటువంటి, కట్టర్ హిందువులం అని చెప్పుకునేటువంటి కొంతమంది వారికి వారుగా స్వయం ప్రకటితంగా చేసుకున్నటువంటి ఆ బిరుదులతో ఊరేగుతున్నటువంటి వారు, మేమే హిందూ సమాజాన్ని రక్షిస్తామని, మేమే కట్టర్ హిందువులమని, బాబా ఆరాధన అంటే ముస్లిం ఆరాధన అని చెప్పి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా బాబా పాదాల వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. ఆ పరిస్థితి ఒక్కొక్కరిగా వస్తుంది. మొదట అజయ్ గౌతమ్కి వచ్చింది, ఆ తర్వాత గౌతమ్ కట్టర్కి వచ్చింది. భవిష్యత్తులో ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో బాబా పైన దూషణ చేస్తున్నారో వారు కూడా ఇదే కోవలోకి తప్పకుండా వస్తారు. చాలామంది ఎవరన్నా విమర్శ చేస్తే మనము వాటికి సమాధానాలు ఇవ్వడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంత దరిద్రం ఏర్పడింది. కానీ సంస్థాన్ మాత్రము ఎవరి వ్యాఖ్యలకు ప్రతిస్పందించలేదు. ప్రతిస్పందన ముఖ్యం కాదు, చర్యలే ముఖ్యమని చెప్పి సంస్థాన్ భావించింది. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాయి భక్తులందరూ కూడా
ప్రస్తుతం బాబా ప్రతినిధిగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి CEO అయినటువంటి గోరక్ష గదీల్కర్ గారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా బాబా పైన విపరీతమైనటువంటి దూషణ జరుగుతున్న సంస్థాన్లో ఉన్నటువంటి అధికారులు ఆ సమయాల్లో సరైనటువంటి చర్యలు తీసుకోనందువల్లే ఇంత విపరీత పరిస్థితులు వచ్చాయి. కానీ గోరక్ష గదీల్కర్ గారు వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే బాబా పైన దుష్ప్రచారం చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని లీగల్ సెల్ను పెట్టి ముంబైలో ఉన్నటువంటి ప్రఖ్యాత లాయర్ జయకర్ అనేటువంటి వారిని ఈ కేసులు చూడడానికి ప్రత్యేకంగా సంస్థ నియమించి ఈ కేసుల నుండి ఎవ్వరూ కూడా తప్పించుకునేటువంటి వీలు లేకుండా అంత పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి సాయి బంధువులారా, చాలామంది ఇటీవల కాలంలో నాకు ఫోన్ చేసి ఎందుకు సంస్థాన్ ప్రతిస్పందించట్లేదని అడిగారు. ప్రతిస్పందిస్తే ఎలా ఉంటుందంటే, మన తెలుగు రాష్ట్రాల్లో గత 9 నెలలుగా వారు మాట్లాడుతున్నారని వీరు మాట్లాడుతున్నారని వారికి వీరు ఛాలెంజ్ విసరడం, వారికి వీరు ఛాలెంజ్ విసరడం. దీనివల్ల బాబాను మనము రచ్చకీడ్చి బజార్ను వేసాం, కానీ మనం చేసింది ఏమీ లేదు. చెయ్యదలుచుకుంటే పెద్దన్న లాంటి సంస్థానం మాత్రమే చెయ్యాలి. సంస్థానం శ్రీ సాయి బాబాకు రక్షణ కవచం అని చెప్పి శ్రీ గోరక్ష గదీల్కర్ వారు చర్యల్లో చూపెట్టారు. నిజంగా ఇటువంటి అధికారి సంస్థానకు ఈ సమయంలో రావడం, అంత నిక్కచ్చిగా ఉండడం అనేటువంటిది సాయి భక్తులకు అదొక వరంగా, బాబా ఇచ్చినటువంటి వరంగా మనం భావించాలి. और FIR भी हमने जो है 10-12 FIR जो है वो साउथ के कई लोग जो है उनके खिलाफ किया है, और उनके खिलाफ भी अभी जो है हम 2-4 दिन में जो है సివిల్ और క్రిమినల్ సూట్ जो है राहता कोर्ट में दाखिल करने वाले. సాయి బంధువులారా, కేవలం మన రాష్ట్రము మన దేశంలోనే కాదు, వాడు ప్రపంచంలో ఎక్కడ ఉండి విమర్శించినా బాబా పాదాల వద్దకు రావాల్సిందే, శరణాగతి చేయాల్సిందే, లొంగిపోవాల్సిందే, ముక్కు నేలకు రాయాల్సిందే. ఇది సత్యం అని చెప్పి మరొకసారి నిన్నటి రోజు రుజువైంది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. గురు పౌర్ణమి సందర్భంగా బాబా మనందరికీ ఒక మిఠాయి లాంటి వార్తను అందించారు. ఓం శ్రీ సాయిరామ్.